బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కావ్య తన రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉంటే ధాన్యలక్ష్మి తన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుని, కావ్య, నేను చాలా పెద్ద తప్పు చేశాను కావ్య, నన్ను క్షమించగలవా అని అంటుంది. అయ్యో చిన్నత్తయ్య, ఏంటిది? మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి? మీరు పెద్దవారు. ఆవేశంలో రెండు మాటలు మాట్లాడినంత మాత్రాన అది తప్పు ఎలా అవుతుంది అని అంటుంది కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ. కావ్య అలా అనగానే, నీ అంత గొప్ప మనసు నాకు లేదు కావ్య. నీ స్థానంలో నేను ఉంటే నన్ను ఎవరైనా ఆ మాట అని ఉంటే జీవితంలో నేను వాళ్ళని క్షమించలేను. కానీ నువ్వు ఒక్క క్షణం కూడా ఆగలేదు. క్షమించగలవా అని అడగడానికి ముందే నన్ను క్షమించేశావు. నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టాను. నువ్వేంటో తెలిసి కూడా క్షణికావేశంలో చెప్పుడు మాటలు విని తప్పుగా మాట్లాడేశాను. అయినా నువ్వు నన్ను ఎలా క్షమించగలుగుతున్నావు కావ్య? ఇంత గొప్ప మనసు నీకు ఎలా వచ్చింది అని అంటుంది ధాన్యం. చిన్నత్తయ్య, ఈ ఇంట్లో అందరూ మీలో కోపాన్ని చూశారు, కానీ నేను మీరు అప్పు మీద చూపిస్తున్న ప్రేమను చూశాను. ఒకప్పుడు తనని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోవడానికి కూడా వెనకాడారు. అలాంటి మీరు తనపై అంత ప్రేమ చూపిస్తుంటే ఒక అక్కగా అంతకంటే సంతోషాన్ని ఇచ్చేది ఏముంటుంది చెప్పండి అంటూ కావ్య అంటూ ఉంటుంది. కావ్య, నువ్వు కూడా తల్లి కాబోతున్నావు. ఇన్ని రోజులుగా నువ్వెంత నరకాన్ని అనుభవించావో నాకు అర్థమవుతుంది. నోటికి వచ్చినట్లు మాట్లాడి నీ కన్నీళ్లకు కారణమయ్యాను. ఈ పాపం నన్ను వదిలిపెట్టదు కావ్య, వదిలిపెట్టదు అంటూ ధాన్యం ఏడుస్తూ మాట్లాడుతుంది. అయ్యో చిన్నత్తయ్య, మీరు తెలిసి చేయలేదు కదా అంటుంది కావ్య. లేదు కావ్య, నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడాల్సిందే అంటుంది ధాన్యం ఏడుస్తూ. సరే, మీరు కోరుకున్నట్లుగానే నేను శిక్ష వేస్తాను. అనుభవించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను కావ్య, చెప్పు, ఏం చేయమంటావు అంటుంది ధాన్యలక్ష్మి కన్నీళ్లతో. చిన్నత్తయ్య, అప్పుని చూసుకుంటున్నట్లుగానే నన్ను కూడా చూసుకుంటారా చిన్నత్తయ్య? అప్పు మీద చూపిస్తున్న ప్రేమను నా మీద కూడా చూపిస్తారా అంటుంది కావ్య ఎమోషనల్గా. వెంటనే కావ్యను తన గుండెలపైకి లాక్కుని ప్రేమగా ఓదారుస్తుంది ధాన్యలక్ష్మి. ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక అయితే ఆ సీన్ మొత్తం రుద్రాణి రాహుల్ చూసేస్తారు, అంతా వినేస్తారు. రుద్రాణి రగిలిపోతూ రాహుల్ తోటి, వీళ్ళ ఓవర్ యాక్టింగ్ భరించలేకపోతున్నాన్రా అంటుంది. నువ్వొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది మామ్. రాజ్కి నిజం తెలిసేలా చేసి వాళ్లను దూరం చేద్దాం అనుకున్నావు, కానీ ఆ నిజం ఇంట్లో వాళ్లకు తెలిసి కావ్యను నెత్తిన పెట్టుకుని చూసుకునేలా ఉన్నారు. నువ్వు ఏం కుట్రలు చేసినా కావ్యకే మంచి జరుగుతుంది అంటాడు రాహుల్ కోపంగా. ఇంకా జరగదురా అంటుంది రుద్రాణి. ఇంకేం మిగిలింది మామ్ అంటాడు రాహుల్. ఉందిగా యామిని, దానితో అసలు కథ నడిపిస్తాను. రాజ్కి నిజం తెలిసేలా చేస్తాను అంటుంది రుద్రాణి. ఇక మరోవైపు కావ్య తనను రిజెక్ట్ చేయడం గురించి తలుచుకుని, కళావతి గారు దాస్తున్న నిజం ఏంటి? అది నేను తెలుసుకోవాలంటే ఏదైనా డ్రామా చేయాలి. అమెరికా వెళ్ళిపోతున్నట్లు డ్రామా చేస్తాను. అప్పుడు చచ్చినట్లు నిజం చెప్తారు అని మనసులో అనుకుని ఫ్రెండ్కి కాల్ చేసి, నాకు అబద్ధపు అమెరికా టికెట్ కావాలి అంటారు. ఇప్పటికిప్పుడు కాదు, కానీ రేపు ఉదయానికి పంపిస్తాను అంటాడు అతని ఫ్రెండ్. సరే అని రాజ్ అబద్ధపు అమెరికా ప్రయాణంలో అమాయకురాలైన కళావతి గారు అని తనలో తానే సంబరపడిపోతూ ఉంటాడు. ఇక ఆ తరువాత రోజు ఉదయాన్నే రుద్రాణి యామినికి కాల్ చేసి, ఆ ధాన్యలక్ష్మి కావ్యలు ఒకటే పోయారు. మనం ఆలస్యం చేస్తే రేపు రాజ్ కూడా నిజం తెలిసి క్షమించేస్తాడు. అందుకే ఇప్పుడే రాజ్కి నిజం చెప్పే, కళావతి ప్రెగ్నెంట్ అని చెప్పే అంటుంది రుద్రాణి. ఇక యామిని ఇప్పుడే చెప్పేస్తాను అని వెళ్ళబోతుంటే అక్కడే ఛార్జింగ్ పెట్టిన రాజ్ ఫోన్కి ఒక మెసేజ్ రావడం గమనించి చూస్తుంది. అది చూడగానే యామిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, బావ అమెరికా వెళ్ళిపోతున్నాడా అని బిక్కమొహం వేసి నిలబడిపోతుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ని యామిని అడుగుతుంది, నువ్వు అమెరికా వెళ్తున్నావా బాబా అని అడిగేసరికి, నేను అమెరికా వెళ్తున్నా అని నీకు ఎవరు చెప్పారు అని అంటాడు రాజ్. నీ ఫోన్ చెప్పింది బావా అంటుంది యామిని. ఇంతలో యామిని వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి, ఇప్పుడు అమెరికాకి ఏంటి బాబు అంటూ కంగారుగా అడుగుతారు. ఇప్పుడు ఇదంతా డ్రామా అని చెబితే సీరియస్నెస్ పోతుంది. ఇది డ్రామా కాదు, నిజమే అని కళావతి గారు నమ్మితే కానీ నాకు నిజం చెప్పడానికి ఆవిడ వచ్చేది
అని మనసులో అనుకుని వీళ్ళకి ఇది డ్రామా అని చెప్పకూడదు అనుకుని ఇక్కడుంటే తన జ్ఞాపకాలే తనను వేధిస్తున్నాయని అందుకే దూరంగా వెళ్ళి తనను మర్చిపోవాలని అనుకుంటున్నాను, అందుకే అమెరికాకు వెళ్తున్నాను అని అంటాడు రాజ్. ఇక రాజ్ అలా చెప్పి వెళ్ళిపోగానే యామిని మనసులో సూపర్ నిర్ణయం బావా, చాలా మంచి నిర్ణయం. తనని మర్చిపోవాలి అనుకున్నావంటే తనకు దూరం అవ్వాలి అనుకుంటున్నావన్నమాట. నేను నీకు మెల్లగా దగ్గరైపోతా, ఈ నిజాన్ని వెంటనే రుద్రాణి గారికి చెప్పాలి అని తనలో తాను అనుకుంటుంది యామిని. ఇక యామిని రుద్రాణికి కాల్ చేసి రాజ్ అమెరికా వెళ్ళిపోతున్న విషయం చెప్పేస్తుంది. దాంతో రుద్రాణి హాల్లో అందరూ కూర్చుని ఉంటే రాజ్ అమెరికా వెళ్ళిపోతున్నాడట అని చెప్తుంది. దాంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అని కావ్యను నిలదీస్తూ ఉంటారు అందరూ. నిన్న మళ్ళీ ఆయన నాకు పెళ్లి ప్రపోజల్ తెచ్చారు, అప్పుడు నేను ఏం చెప్పాలో తెలియక మరొకసారి ఇలా మాట్లాడితే నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అన్నాను, అందుగురించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారేమో అని కావ్య అంటూ ఉంటుంది. దాంతో ఇందిరాదేవి, కావ్య ఇప్పుడు రాజ్ ఎవరు చెప్పినా విండు, నువ్వు చెప్తేనే వింటాడు, ఎలాగోలాగా వాడికి నచ్చ చెప్పి వాడిని వెనక్కి తీసుకురా అని అంటూ ఉంటే ఏం చెప్పి ఆపగలను నా అమ్మమ్మగారు నేను ప్రెగ్నెంట్ అని చెప్పనా, ఎలా చెప్పి ఆపను, నాకేం పాలు పోవట్లేదు, ఆయన ప్రాణాలతో నేను ఆడుకోలేను, ఎక్కడున్నా ఆయన సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకోగలను అని కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో ఇందిరాదేవి అపర్ణాదేవితో పద అపర్ణ, మనమైనా ఆపుదాం అని అంటూ ఉంటుంది. అమ్మమ్మగారు నేను వస్తాను అని స్వప్న అంటే ఎక్కడికి వస్తారు, మీరెవ్వరూ అక్కర్లేదు, మీరేమన్నా చేయగలిగితే ఆ కావ్య మనసు మార్చడానికి ప్రయత్నించండి, వాడి దగ్గరకు వచ్చేలా చేయండి, మేము వెళ్తాం అని అపర్ణాదేవిని తీసుకుని వెళ్తుంది ఇందిరాదేవి. ఇక రుద్రాణి కొడుకుతోటి వీళ్ళు వెళ్ళి ఆపితే మాత్రం వాడు ఆగుతాడా ఏంటి, మెల్లగా వాడు అమెరికా పోతే ఆ యామినిని కూడా అమెరికా పంపేయాలి, దరిద్రం పోతుంది, ఈ సామ్రాజ్యానికి మనమే ఏలుకోవచ్చు అని అంటుంది సంబరంగా రుద్రాణి. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో రాజ్ అమెరికా ప్రయాణానికి వెళ్తూ ఉంటే యామిని వాళ్ళ పేరెంట్స్, రామ్ నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా, నువ్వు ఇంకా కోలుకోలేదు, ఈ టైంలో నువ్వు అక్కడికి వెళ్ళడం అవసరమా, నీకు ఇంకా గతం కూడా గుర్తురాలేదు అనేసరికి వీళ్ళు నిజంగా నేను అమెరికా వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతున్నారు, పాపం ఏంటి ఇంకా కళావతి గారు రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటాడు కావ్య గురించి. ఇక వెళ్ళిపోతున్న రామ్ కార్ దగ్గరికి రుద్రాణి వచ్చి మాట్లాడుతుంది. రుద్రాణి ఏం చెప్పలేక మౌనంగా ఉండడంతో రాజ్ వెళ్ళిపోవడానికి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. కళావతి కడుపుతో ఉంది రామ్ అని అరుస్తుంది రుద్రాణి. వెంటనే రాజ్ తిరిగి రుద్రాణి ముందుకు వెళ్ళి ఏంటండి మీరనేది అంటూ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవును రామ్, నేను చెప్పేది నిజం, తను తల్లి కాబోతుంది, ఈ నిజం నీతో చెప్పలేక నీతో పెళ్లికి ఒప్పుకోలేక పాపం తనలో తానే ఎంతో బాధపడుతుంది తెలుసా అంటూ రుద్రాణి నిజం చెప్పేస్తుంది. ఇక మరోవైపు కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాజ్ దగ్గరికి వచ్చి ఏవండి మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది కావ్య. నువ్వు ప్రెగ్నెంటా అని అడుగుతాడు రాజ్ కోపంగా. కావ్య ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక అక్కడితో అప్కమింగ్ ఎపిసోడ్ ప్రోమో కూడా అయిపోతుంది. మరి చూడాలి కావ్య ప్రెగ్నెన్సీ విషయాన్ని రాజ్ ఎలా తీసుకుంటాడా అనేది. మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.